పార్టీకి చెందిన ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేసి పిఠాపురం ఎమ్మెల్యేగా కొణిదెల పవన్ కళ్యాణ్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కూటమి పిఠాపురం ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ భారీ మోటార్ సైకిల్ ర్యాలీగా బయలుదేరారు. కోటగుమ్మం సెంటర్, మార్కెట్ సెంటర్ మీదుగా పట్టణమంతా తిరుగుతూ జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి కొణిదెల పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలను కోరారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగగీత విశ్వనాథ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టెక్నిక్ కాలేజ్ ఇచ్చాం 8 కోట్ల రూపాయలతో. ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. సెంట్రల్ లైటింగ్ చేశాం. అన్ని ఎస్సీ పేటలో ప్రతి ఆడబడుచుకి, ఓసీ పేటలో కాలికి మట్టవకుండా రోడ్లు వేసాం. అలాగే బీసీలకి కళ్యాణ మండపం ఇచ్చాం 5 కోట్ల ఆస్తి. కాపు కళ్యాణ మండపం ఇచ్చాం 7 కోట్ల ఆస్తి 50 లక్షల నిధులు. అలాగే ముస్లిం కళ్యాణ మండపం ఇచ్చాం 2.5 కోట్ల ఆస్తి 50 లక్షల నిధులు. అలాగే వైశ్య, బ్రాహ్మణ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ ఇచ్చాం. ఈరోజు వంగగీత గారిని నేను అడుగుతా ఉన్నా, ఇచ్చిన కమ్యూనిటీ హాల్ సగంలో ఎందుకు ఆపారు? కాపు కమ్యూనిటీ హాల్ని ఎందుకు ఆపారు? బీసీ కమ్యూనిటీ హాల్ని ఎందుకు ఆపారు? 5 ఏళ్ళు మీరు కనపడకుండా ఈ నియోజకవర్గానికి రాకుండా ఎప్పుడన్నా గీత గారు వచ్చిందే 5 ఏళ్ళు? కరోనాలో కూడా రాకుండా ఈవేళ ఓటు అడగడానికి మీ స్థానంలో నేనుంటే ప్రజలు పొమ్మని అంటుంటే నేను విత్డ్రా అయిపోయి వెళ్ళిపోతుంది. ఎంచేదంటే ప్రజలు మనల్ని విరక్తి చెంది 5 ఏళ్ళకి ఒకసారి వస్తామని ప్రశ్నించినప్పుడు మనకి కొంత ఆత్మాభిమానం ఉండాలి. అది మీకు ఉందో లేదో నాకు తెలియదు. ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. వైసీపీ ఓటమికి అంచునుంది. అదేవిధంగా మీకు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటాను. అందుబాటులో ఏంటి? నువ్వు 5 ఏళ్ళకి అందుబాటులో లేవు. అప్పుడే వారంలో 50 రోజులు ఆయన వచ్చాడు. నేనున్నాను కదా అందుబాటులో. నేను ఒక ఎమ్మెల్సీ, ఆయన ఒక ఎమ్మెల్యే. మీ ఇద్దరం ఉంటాం. ఇద్దరు అభివృద్ధి చేస్తాం. పిఠాపురం ప్రజలందరికీ విజ్ఞప్తి, అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి గ్లాస్ గుర్తు మీద వేసి సీరియల్ నెంబర్ 4 భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. ఇట్లు మీ వర్మ. అదేవిధంగా మీ వర్మ ఎల్లప్పుడూ సమస్యల్లో, కష్టాల్లో మీ వద్దే ఉంటాడు. మీరు పిలిస్తే 10 నిమిషాల్లో మీ వద్దే ఉంటాడు. అందరికీ ఏ విధమైన లేదు, నేను అండగా ఉంటానని తెలియజేస్తాను.